ఇంకా మంత్రి పదవులు ఇస్తలేరని కొందరు, అరే పార్టీ పదవులన్న వంచితే ఏమాయని కొందరు, నాకు ఏదోటి ఇచ్చినా చాలని ఇంకా కొందరు. గవర్నమెంట్ వచ్చి ఏడాది దాటిపోయింది, మేమేడ పతారా చూపించుకోవాలని చాలా మంది ఎయిటింగ్లు ఉన్నారు. అట్లానే హైదరాబాద్లో కూర్చొని డిసైడ్ చేసేది కాదాయే, కాంగ్రెస్ పార్టీల పెద్దలతోని మాట్లాడాలి, ఈడ ఏం జరుగుతుందో చెప్పాలి, వాళ్ళ సలహా తీసుకోవాలి. అగో గదే పని మీద పోయిండ్రు ఈడికెళ్ళి మెయిన్ లీడర్లు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు రాబోతున్నారు తెలంగాణ కాంగ్రెస్ కు. బీసీ లీడరే పిసిసి అధ్యక్షుడు కాబట్టి మాదిగా ముస్లిం లంబాడ రెడ్డి లీడర్గా పదవులు వస్తాయని జోరుగా నడుస్తున్న ప్రచారం. అట్లానే 15 నుంచి 20 మంది దాకా ఉపాధ్యక్షులను పెట్టి ఆలోచన నడిచింది. ఢిల్లీకి పోయి హైకమాండ్ పెద్దలతోటి మాట్లాడారు సీఎం సారు, మంత్రులు, కాంగ్రెస్ పేపర్ ఏ పోస్ట్ కు ఓవర్లు పెడితే బాగుంటుందో చాలాసేపే చర్చలు నడిచినాయి. జిల్లాల అధ్యక్షులు, పార్టీ కడమ సంఘాలకు పెబ్బలం కూడా ఫైనల్ చేసే పని నడుస్తుందట. ఈ 2-3 రోజులలోనే ఏ లీడర్ కే పదవి అనేది సాటింపేస్తారట. బీసీ బలగం లెక్క వేసినాం, ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లా 142 టికెట్లు బీసీలకే ఇస్తామంటారు కదా. గా ఓట్లకు ముందే నల్గొండ జిల్లాలో పేద సభ పెడతాం, రాహుల్ గాంధీ సార్ తప్పకుండా రావాలని కోరిండ్రట. అట్లనే ఎస్సీ వర్గీకరణ చేసినందుకు మెదక్ జిల్లాలో ఓ మీటింగ్ పెడితే దానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సార్ ను పిలిచేండ్రు. ఈ ముచ్చటిట్లుంటే బీసీ లెక్క తప్పన్నందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజీ నోటీసులు ఇచ్చిండ్రు కదా. నేను చెప్పిందే నిజమని పార్టీ పెద్దలకు చెప్తా అని ఢిల్లీకి పోయిండు. 2 రోజులు ఆడనే ఉండి మెయిన్ లీడర్ రంగు కలుస్తాడట.